హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో శాటిలైట్ డిఎన్ఏ గురించి మనం తెలుసుకుందాం. శాటిలైట్ డిఎన్ఏ అంటే ఏంటి అనేది. సో మనం డిఎన్ఏని డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫికేషన్ చేసినప్పుడు రెండు రకాల డిఎన్ఏ అనేటువంటిది మనకు లభిస్తుంది. ఒకటి బల్క్ డిఎన్ఏ అంటాము, ఇంకొక దాన్ని శాటిలైట్ డిఎన్ఏ అని చెప్పడం జరుగుతుంది. ఒకదాన్ని బల్క్ డిఎన్ఏని, ఇంకొక దాన్ని శాటిలైట్ డిఎన్ఏ అని చెప్తూ ఉంటాం. ఓకే, ఈ బల్క్ డిఎన్ఏలో ఉన్నటువంటి ఒక సీక్వెన్స్ అనేటువంటిది మనం చూస్తే ఈజ్ ఎన్ సేమ్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఒక పాపులేషన్ తీసుకుంటే, ఒక పాపులేషన్లో ఈ యొక్క సీక్వెన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఒకే రకమైనటువంటి ఒక సీక్వెన్స్ అనేటువంటిది ఇక్కడ మనం గమనిస్తాం. సో అంటే 99.9% ఆఫ్ డిఎన్ఏ అనేటువంటిది బల్క్ డిఎన్ఏ ఉంటుందని చెప్తాం. ఎందుకంటే ఈ యొక్క డిఎన్ఏలో మొత్తం 99.9% అనేటువంటిది ఈజ్ కామన్ బిట్వీన్ ఆల్ ఆర్గానిజమ్స్. అందరి మధ్య కామన్ అంటాం. ఒక 100 మంది ఒక పాపులేషన్ తీసుకుంది, ఇక 100 మందిలో కూడా ఏమవుతుంది, ఈ యొక్క బల్క్ డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. బల్క్ డిఎన్ఏలో ఉన్న సీక్వెన్స్ సేమ్గా ఉంటుంది. సో ఈ 100 మందిలోన ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే డిఎన్ఏలో 0.1% అనేటువంటిది ఉంటుంది. ఈ 0.1% ఆఫ్ డిఎన్ఏ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క శాటిలైట్ డిఎన్ఏలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక శాటిలైట్ డిఎన్ఏ అంటున్నాం కదా, ఈ శాటిలైట్ డిఎన్ఏ గురించి ఇక్కడ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే సో శాటిలైట్ డిఎన్ఏలో సీక్వెన్స్ అనేటువంటిది ఏమవుతుంది, ఈజ్ నాట్ సేమ్ అని చెప్తున్నాం. అదే బల్క్ డిఎన్ఏలో ఉన్న డిఎన్ఏ సేమ్ అంటున్నాం. ఓకే, శాటిలైట్ డిఎన్ఏ అంటే ఏంటి, అలాగే మనం క్రోమోజోమ్లో చూస్తే ఇంకా ఎక్కువగా వినపడేటువంటిది రిపిటేటివ్ డిఎన్ఏ అంటాం. సో శాటిలైట్ డిఎన్ఏ కూడా వన్ కైండ్ ఆఫ్ రిపిటేటివ్ డిఎన్ఏని. సో ఎందుకు ఇక శాటిలైట్ డిఎన్ఏకి రిపిటేటివ్ డిఎన్ఏకి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం. సో శాటిలైట్ డిఎన్ఏలో ఏమవుతుందంటే సీక్వెన్స్ అనేది రిపీటెడ్గా ఉంటుంది. ఏదైనా ఒక సీక్వెన్స్ తీసుకుందాం, డిఎన్ఏ సీక్వెన్స్లో జిఏటీసీ అనే సీక్వెన్స్ తీసుకుందాం. ఈ జిఏటీసీ అనేటువంటి సీక్వెన్స్ ఇదే విధంగా రిపీటెడ్గా వీటిలో మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ యొక్క రిపీట్ అయ్యేటువంటి టైమ్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, సో ఇట్ రిపీట్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటాం. సో ఎన్నిసార్లు అంటే ఆ విధంగా రిపీట్ అవుతూనే ఉంటుంది అని చెప్తాం. ఆ యొక్క నెంబర్ అనేటువంటిది రిపీట్ అయ్యేటువంటి నెంబర్ని బట్టి, అలాగే ఇక సీక్వెన్స్లో ఉన్నటువంటి బేస్ చేసుకొని ఇది మైక్రో శాటిలైట్స్ అని, మళ్ళీ మినీ శాటిలైట్స్ అని చెప్పడం జరుగుతుంది. వాటిని వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ అని, అలాగే షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ అంటారు. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఒక క్రోమోజోమ్లో చూస్తే, ఈ క్రోమోజోమ్లో ఏమవుతుందంటే యూక్రోమాటిక్ రీజన్ ఉంటుంది, అలాగే హెటరోక్రోమాటిక్ రీజన్ ఉంటుంది. సో ఎక్కడైతే డిఎన్ఏ అనేటువంటిది చాలా కండెన్స్ అయిపోయి అక్కడ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటిది జరగదో దాన్ని హెటరోక్రోమాటిక్ రీజన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీలోమియర్లో చూడండి, అలాగే సెంట్రోమియర్లో చూడండి, ఇక్కడ హెటరోక్రోమాటిక్ రీజన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక డిఎన్ఏని ఏం చెప్తామంటే శాటిలైట్ డిఎన్ఏ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క శాటిలైట్ డిఎన్ఏలో ఏమవుతుంది, రిపీటెడ్ సీక్వెన్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా, విధంగా జిఏటీసీ అని కావచ్చు, లేదంటే సిఏటీజీ కావచ్చు. ఈ విధంగా చాలా టైమ్స్ ఏమవుతుంది అదే సీక్వెన్స్ పక్కనే ఇదేమవుతుంది ఉండడం జరుగుతుంది. దీన్నే ట్యాండమ్ రిపీట్స్ అంటారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఏదైతే రిపిటేటివ్ సీక్వెన్స్ ఉంటున్నామో ఈ రిపిటేటివ్ సీక్వెన్స్ని ఏమంటామంటే నాన్ కోడింగ్ రీజన్ అని చెప్తాం. ఇక్కడ ఎలాంటి ప్రోటీన్స్ దీని నుంచి కోడ్ కావన్నమాట. అలాగే ఇక యూక్రోమాటిన్ రీజన్లో ఏమవుతుందంటే మనకు చూసినట్టయితే ఇక డిఎన్ఏలో ఒక ఎగ్జాన్ తర్వాత ఏమవుతుంది ఇంట్రాన్ తర్వాత మళ్ళీ ఎగ్జాన్ తర్వాత మళ్ళీ ఇంట్రానిక్ రీజన్స్. ఈ విధంగా మనం గమనిస్తూ ఉంటాం. ఎగ్జానిక్ డిఎన్ఏ, ఇంట్రానిక్ డిఎన్ఏ, ఎగ్జానిక్ డిఎన్ఏ, ఇంట్రానిక్ డిఎన్ఏ, ఈ విధంగా డిఎన్ఏ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇక ఇంట్రానిక్ రీజన్స్లో కూడా ఏమవుతుందంటే రిపిటేటివ్ డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రిపిటేటివ్ డిఎన్ఏకి ఇక్కడ ఉన్న రిపిటేటివ్ డిఎన్ఏకి డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ రిపిటేటివ్ డిఎన్ఏ ట్యాండమ్గా అరేంజ్ అయి ఉంటుంది. సో ఈ శాటిలైట్ డిఎన్ఏలో ఏం చెప్తున్నాం, ఈ యొక్క రిపిటేటివ్ డిఎన్ఏ పక్కనే ఈ విధంగా అరేంజ్ అయి ఉంటుంది అని చెప్పాం. కానీ రిమైనింగ్ రిపిటేటివ్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి రిపిటేటివ్ డిఎన్ఏ అనేటువంటి చూస్తే ఇంటర్స్పర్స్డ్ రిపిటేటివ్ డిఎన్ఏ అంటాం. అంటే ఒక సీక్వెన్స్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క సీక్వెన్స్ అనేటువంటిది మళ్ళీ మధ్యలో ఏమవుతుంది, ఒక స్పేసర్ రీజన్ ఉంటుంది, మళ్ళీ మామూలు సీక్వెన్స్ ఉంటుంది, మళ్ళీ ఒక రిపీటెడ్ సీక్వెన్స్ ఇక్కడ గమనిస్తాము, మళ్ళీ ఒక గ్యాప్ ఉంటుంది,
మళ్ళీ రిపీటెడ్ సీక్వెన్స్ ఈ విధంగా గమనిస్తూ వెళ్తూ ఉంటాం. ఈ విధంగా ఇంటర్స్పర్స్డ్ అయి ఉంటుంది ఇక రిపిటేటివ్ సీక్వెన్స్. అయితే ఇక్కడున్న సీక్వెన్సు, ఇక్కడున్న సీక్వెన్సు, ఇక్కడున్న సీక్వెన్స్, ఇక 4 ఏరియాలో ఉన్న సీక్వెన్స్ ఏమవుతుంది, ఒకే రకమైనటువంటి ఒక సీక్వెన్స్ అనేటువంటిది ఇక్కడ గమనిస్తాం. ఇక ఈ రిపిటేటివ్ డిఎన్ఏకి, ఇంటర్స్పర్స్డ్ రిపిటేటివ్ డిఎన్ఏకి ఎగ్జాంపుల్గా ఏం చెప్తామంటే ఇక ట్రాన్స్పోజాన్స్, రిట్రో ట్రాన్స్పోజాన్స్, సో అవి వీటికి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి శాటిలైట్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఎక్కడ ఉంటున్నది, ఇది సెంట్రోమియర్ రీజన్లో ఉంటున్నది. అలాగే చూసినట్టయితే ఇక్కడ టీలోమియర్ రీజన్లో ఇది ఉంటున్నది. సో ఈ సెంట్రోమియర్ రీజన్లో కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి టీలోమియర్ రీజన్లో కావచ్చు ఉన్నటువంటి ఇక రిపిటేటివ్ డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుంటే అప్పుడు మనకు ఇక శాటిలైట్ డిఎన్ఏలో ఉన్న టైప్స్ అనేటువంటిది మనకు అర్థమవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు శాటిలైట్ డిఎన్ఏలో ఉన్న టైప్స్ గురించి మనం తెలుసుకుందాం. సో శాటిలైట్ డిఎన్ఏలో మనకు 2 టైప్స్ అనేటువంటిది గమనిస్తాం శాటిలైట్ డిఎన్ఏలో. సో యాక్చువల్గా డిఎన్ఏ అంటేనే ఏం చెప్పాం, బల్క్ డిఎన్ఏ అన్నాం, తర్వాత ఇక శాటిలైట్ డిఎన్ఏ అన్నాం. సో ఇక శాటిలైట్ డిఎన్ఏలో మళ్ళీ ఏమవుతుంది మనకు ఇక్కడ చూసినట్టయితే ఈ శాటిలైట్ డిఎన్ఏలో 1 మినిట్ డిఎన్ఏలో 2 టైప్స్ అని చెప్పాం. ఇందులో బల్క్ డిఎన్ఏ, దెన్ శాటిలైట్ డిఎన్ఏ. సో శాటిలైట్ డిఎన్ఏ అంటే రిపీటెడ్ సీక్వెన్స్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పాం. ఈ శాటిలైట్ డిఎన్ఏలో మళ్ళీ దీన్ని 2 టైప్స్గా మనము డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి దాన్ని మైక్రో శాటిలైట్, ఇంకొక దాన్ని మినీ శాటిలైట్. మైక్రో శాటిలైట్ డిఎన్ఏ, మినీ శాటిలైట్ డిఎన్ఏ. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ సీక్వెన్స్ అనేటువంటిది రిపీటెడ్ సీక్వెన్స్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇదే సేమ్ సీక్వెన్సే, సో ఒకదాని పక్కన ఈ విధంగా ఇదే రిపీటెడ్గా ఉంటుంది, సేమ్ సీక్వెన్సే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అని చెప్పాం. సో ఎన్ని టైమ్స్ ఇక్కడ ఈ సీక్వెన్స్ అనేది రిపీట్ అవుతుంది అనేటువంటి దాన్ని బట్టి మనం అది మైక్రో శాటిలైటా, మినీ శాటిలైటా, అలాగే ఒక్కొక్క సీక్వెన్స్లో ఎన్ని బేస్ పేర్స్ ఉన్నాయనే దాన్ని బట్టి కూడా అది మైక్రో శాటిలైటా, మినీ శాటిలైటా అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని టైమ్స్ ఇక్కడ రిపీట్ అయింది అంటే ఇక్కడ మీరు ఈజీగా చెప్పచ్చు 1, 2, 3, 4, 5 టైమ్స్. సో ఇది 5 టైమ్స్ అనేటువంటిది ఇక సీక్వెన్స్ రిపీట్ అయింది. సో ఒక్కొక్క ఏమవుతుంది, ఒక్కొక్క దాంట్లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ అనేటువంటిది ఇక సీక్వెన్స్గా ఉంటున్నాయి అనేటువంటి చూస్తే ఇప్పుడు 1లో చూసినట్టయితే ఇక్కడ సపోజ్ ఇక్కడ GATC ఉంటుంది. మళ్ళీ 2లో చూస్తే ఇక్కడ కూడా GATC, 3లో కూడా GATC, 4లో కూడా GATC, 5లో కూడా GATC. సో 4 న్యూక్లియోటైడ్స్ అనేటువంటిది ఇక సీక్వెన్స్గా ఒక వరుస క్రమంగా ఉన్నాయి. సో ఇలాంటి వరుస క్రమంగా ఉన్నటువంటి ఈ యొక్క న్యూక్లియోటైడ్స్ అనేటువంటిది ఎన్నిసార్లు ఉన్నాయంటే ఇక్కడ 5 సార్లు అనేటువంటిది ఉన్నాయనేది మనకు అర్థమవుతూ ఉన్నది. సో మైక్రో శాటిలైట్లో ఇక బేస్ పేర్స్ అనేటువంటిది మినిమం ఎంత ఉంటాయి అంటే మినిమం బేస్ పేర్స్ అనేటువంటిది 2 to 6 బేస్ పేర్స్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు GATC అంటే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో ఆ విధంగా మినిమం 2 న్యూక్లియోటైడ్స్ ఏర్పడవచ్చు, మ్యాక్సిమం 6 బేస్ పేర్స్ ఏర్పడవచ్చు. అలాగే ఎన్ని కాపీలు ఉంటాయి, ఇక్కడ 5 కాపీలు ఉంటాయని చెప్పాం కదా, ఇట్లా ఎన్ని కాపీలు అనేటువంటిది ఫామ్ కాగలదు మైక్రో శాటిలైట్ అనేటువంటిది కూడా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎన్ని కాపీస్ అంటే ఇక్కడ చూసినట్టయితే ఇది 5 to 10 కాపీస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ 5 కాపీస్ అన్నా, సో ఇలాంటి 5 కాపీస్ కాదు, ఇవి 10 కాపీస్ వరకు కూడా ఈ విధంగా డిఎన్ఏ అనేటువంటిది ఫామ్ అవుతుందన్నమాట. ఈ విధంగా డిఎన్ఏ అనేటువంటిది ఫామ్ అయి ఉంటుంది రిపీటెడ్గా. సో అది మనము ఇందులో గమనించేటువంటిది. అదే మనం మినీ శాటిలైట్ విషయానికి వస్తే, సో మైక్రో శాటిలైట్ ఇది, మినీ శాటిలైట్ విషయానికి వస్తే మినీ శాటిలైట్లు ఏమవుతుందంటే మినిమం 10 బేస్ పేర్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో, మ్యాక్సిమం 60 బేస్ పేర్స్ అనేటువంటిది ఉంటుంది. మినిమం 10 బేస్ పేర్స్ నుంచి 60 బేస్ పేర్స్ వరకు ఒక్కొక్క సీక్వెన్స్ అనేటువంటిది ఫామ్ ఉంటుంది. ఇలాంటి సీక్వెన్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయి ఉండొచ్చు అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది ఎన్నిసార్లు ఇది రిపీట్ అయ్యేదానికి అవకాశం ఉందంటే ఇది ఇక 10 to ఒక 1500 టైమ్స్ అనేటువంటిది ఇది రిపీట్ అవ్వచ్చు. ఇది 10 to ఎన్ని టైమ్స్ 1500 టైమ్స్ ఇదే సీక్వెన్స్ ఈ విధంగా రిపీట్ అయి ఉంటే దాన్ని ఏమైనా కన్సిడర్ చేస్తామంటే మినీ శాటిలైట్స్ అని చెప్పి కన్సిడర్ చేస్తాం. అది మైక్రో శాటిలైట్ కావచ్చు, మినీ శాటిలైట్ కావచ్చు. ఇది సెంట్రోమిర్ రీజన్లో లేదంటే టీలోమిర్ రీజన్స్లో ఈ శాటిలైట్ డిఎన్ఏని మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. సో ఇక మైక్రో శాటిలైట్స్నే ఏమంటే షార్ట్ ట్యాండమ్ రిపీట్స్. వాటి యొక్క లెంత్ అనేటువంటిది బేస్ పేర్స్ లెంత్ అనేటువంటిది చూస్తే జస్ట్ 2 to 6 బేస్ పేర్స్ కాబట్టి షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ అని.
అదే ఇక మినీ శాటిలైట్స్ని చూస్తే వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్లో ఇక బేస్ పేర్స్ సైజ్ ఎంత ఉంటుంది, 10 నుంచి 60 బేస్ పేర్స్ వరకు ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు దీని గురించి మనం ఇక్కడ చూద్దాం. ఎస్, ఇప్పుడు శాటిలైట్ డిఎన్ఏలో వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ అంటే దట్ మీన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ మినీ శాటిలైట్స్ అంట, మినీ శాటిలైట్. ఓకే, సో ఇప్పుడు వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్, సో ఏమంటున్నాం, రిపీట్ ఆఫ్ సీక్వెన్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, రిపీట్ ఆఫ్ సీక్వెన్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటున్నాం. సో ఇక్కడ ఏమవుతున్నాయి, రిపీట్ హియర్ ఏమవుతుంది, రిపీట్ సీక్వెన్స్ ఆఫ్ ఫ్యూ బేస్ పేర్స్. సో అది ఈ విధంగా 2 బేస్ పేర్స్ మినిమం కావచ్చు, ఇదేమవుతుంది 2 కావచ్చు మినిమం, లేదంటే ఒక ఏమవుతుంది ఇంకా మ్యాక్సిమం చూసినట్టయితే ఒక 60 బేస్ పేర్స్ వరకు వెళ్ళచ్చు. సో శాట్ ట్యాండమ్ రిపీట్స్లో అయితే ఈ విధంగా 2 బేస్ పేర్స్ అనేటువంటిది సైజ్ అనేటువంటిది ఉండొచ్చు. అదే ఇది మినీ శాటిలైట్ అంటున్నాం కాబట్టి మినీ శాటిలైట్లో మినిమం మనము ఎంత అబ్జర్వ్ చేస్తామంటే 6 బేస్ పేర్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ అనేటువంటిది చూస్తే ఇది మైక్రో శాటిలైట్ సీక్వెన్స్ అని మనము చెప్పుకోవచ్చు. సో మైక్రో శాటిలైట్లో ఏమవుతుంది 2 to 6 బేస్ పేర్స్ సైజ్ ఉంటుంది. అదే మనం ఒక మినీ శాటిలైట్లో చూసినట్టయితే 10 to 60 బేస్ పేర్స్ సైజ్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే నెంబర్ చూస్తే ద నెంబర్ కెన్ వ్యారీ సిగ్నిఫికెంట్లీ అంటున్నాం. అంటే ఇక నెంబర్ అనేటువంటిది ఎగ్జాక్ట్గా ఇంతయ్యే నెంబర్ అనేటువంటిది మనం చెప్పలేమంటే ఒక వ్యక్తిలో ఒక 5 సీక్వెన్స్లు అనేటువంటిది ఈ విధంగా ఉండొచ్చు, 5 నెంబర్లో ఉండొచ్చు ఈ యొక్క ట్యాండమ్ రిపీట్స్. ఇంకొక వ్యక్తిలో 6 నెంబర్లో ఉండొచ్చు, ఇంకొక వ్యక్తిలో చూసినట్టయితే 7 నెంబర్లో ఉండొచ్చు. ఈ విధంగా ఏమవుతుంది, ఆ నెంబర్ అనేటువంటిది ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి వ్యారీ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ యొక్క నెంబర్ అనేటువంటిది వేరే అవుతున్నప్పుడు ఒక వ్యక్తిలో 5, ఇంకొక వ్యక్తిలో 6, ఇంకొక వ్యక్తిలో 7 అవుతున్నప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, డిఎన్ఏ ప్రోటీన్లు కోడ్ చేస్తుంది కదా, మరి ఆ ప్రోటీన్లు కోడ్ చేసేటప్పుడు ఆ ప్రోటీన్లు అనేటువంటిది ఒక వ్యక్తిలో ఇంకొక రకంగా, ఒక వ్యక్తిలో ఇంకొక రకంగా ఏర్పడవచ్చు కదా, ఆ విధంగా ప్రోటీన్ల యొక్క నిర్మాణంలో మార్పు కూడా రావచ్చు కదా అని. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క ట్యాండమ్ రిపీట్స్ అన్నీ కూడా నాన్ కోడింగ్ రీజన్ అయినటువంటి ఇక సెంట్రోమియర్ రీజన్లో కావచ్చు, లేదంటే ఇక ఇంట్రానిక్ రీజన్లో కావచ్చు, ఇంకా లేదంటే మీరు చూసినట్టయితే ఇక టీలోమియర్ రీజన్లోనే ఇది మొత్తం ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ పైన ఇది ఎఫెక్ట్ కలిగించదు, ఇదంతా నాన్ కోడింగ్స్ రీజన్లోనే ఉంటుందన్నమాట. సో ఇవి దే స్కాటర్ ర్యాండమ్లీ ఇన్ ద క్రోమోజోమ్స్. మీరు ఇంతకుముందు చెప్పినట్టయితే ఈ యొక్క రిపీటేటివ్ సీక్వెన్స్ 2 టైప్స్గా ఉంటుంది, ట్యాండమ్ రిపీట్స్ అని, ఇంటర్స్పర్స్డ్ డిఎన్ఏ రిపీట్స్ అని. సో ట్యాండమ్ రిపీట్స్ అయితే సెంట్రోమియర్ దగ్గర, అలాగే ఇక మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక టీలోమియర్ మధ్య ఉంటుంది. అలా కాకుండా మిగిలినటువంటి ఒక ప్లేస్లో కూడా ఏమవుతుంది, ఇక డిఎన్ఏ అనేటువంటిది రిపిటేటివ్ డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇంటర్స్పర్స్డ్ రిపిటేటివ్ డిఎన్ఏ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల ఇక రిపిటేటివ్ డిఎన్ఏ అనేటువంటిది మనం దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ మార్కర్ ఫర్ మ్యాపింగ్ ద జీన్స్ ఇన్ ద క్రోమోజోమ్స్. సో ఏ జీన్స్ అనేటువంటిది ఎక్కడ ఉన్నాయనేటువంటిది మ్యాప్ చేయడానికి ఈ యొక్క డిఎన్ఏ అనేటువంటిది రిపిటేటివ్ డిఎన్ఏ అనేటువంటి దాన్ని మనము ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక శాటిలైట్ డిఎన్ఏలో రిపిటేటివ్ ఇక డిఎన్ఏ సీక్వెన్స్లో మనం షార్ట్ ట్యాండమ్ రిపీట్స్, వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు చూద్దాం షార్ట్ ట్యాండమ్ రిపీట్స్లో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి శాంపుల్లో చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాంపుల్ 1 అనేటువంటి వ్యక్తిలో చూస్తే మీకు ఇక్కడ చూసినట్టయితే ఇది జనరల్ డిఎన్ఏ సీక్వెన్స్, ఇది జనరల్ డిఎన్ఏ సీక్వెన్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే రిపిటేటివ్ డిఎన్ఏ సీక్వెన్స్ ఇక్కడ గమనిస్తారు. ఇక్కడ చూడండి జిఏటిఏ. సో సేమ్ సీక్వెన్స్ రిపీట్ అయింది, పునరావృతం అవుతుంది. ఇక్కడ సేమ్ డిఎన్ఏ సీక్వెన్స్ పునరావృతం అవుతుంది. ఎన్నిసార్లు పునరావృతం అవుతుంది అనేటువంటి చూస్తే ఒక వ్యక్తిలో ఇది ఎన్నిసార్లు పునరావృతం అవుతుంది చూసినట్టయితే ఇక్కడ ఐదర్ 7 టైమ్స్ ఇక్కడ పునరావృతం అవుతున్నది, ఇక్కడ చూసినట్టయితే 8 టైమ్స్ ఇది పునరావృతం అవుతున్నది, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 9 టైమ్స్ పునరావృతం అవుతున్నది. అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఇది డిఫరెన్స్ అనేటువంటిది మనం గమనిస్తున్నాం. సో దీన్ని దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ ప్లేస్లో ఒక డిఎన్ఏ శాంపుల్ దొరికింది. ఆ యొక్క డిఎన్ఏ శాంపుల్ అనేటువంటి దొరికినప్పుడు ఆ డిఎన్ఏ శాంపుల్లో ఈ యొక్క రిపిటేటివ్ డిఎన్ఏ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే మీరు సపోజ్ అక్కడ ఉన్నటువంటి దొరికిన డిఎన్ఏ శాంపుల్లో 8 రిపిటేటివ్ డిఎన్ఏ సీక్వెన్స్లు మీరు గమనించారు. మీరు ఎవరైతే సస్పెక్ట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో ఆ సస్పెక్ట్స్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క డిఎన్ఏలో కూడా మీరు ఇక రిపిటేటివ్ డిఎన్ఏ సీక్వెన్స్లు అబ్జర్వ్ చేస్తే
అక్కడ కూడా 8 వచ్చాయనుకోండి, అప్పుడు ఆ సస్పెక్ట్, ఆ కన్విక్ట్ అతనే నేరం చేశాడు, అతనే నిందితుడని మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా దీన్ని ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఏమవుతున్నది, ఇక ఏదైతే బేస్ డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది, బేస్ డిఎన్ఏ అనేటువంటిది కామన్. ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ అందరికీ కామన్. సో ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ మాత్రమే వేరియేషన్ అనేటువంటిది వస్తున్నది. సో ఎక్కడైతే గ్రీన్ కలర్లో ఉందో రిపీట్ అయిందో డిఎన్ఏ, అదే డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది చూడండి, డిఎన్ఏ యొక్క లెంత్ కూడా చేంజ్ అయిపోవడం జరుగుతున్నది అనమాట. సో ఒక వ్యక్తిలో చూస్తే ఇక 7 టైమ్స్ అనేటువంటిది ఉంది, ఒక వ్యక్తిలో 8, ఇంకో వ్యక్తిలో 9, 10, 11, 12. ఈ విధంగా ఏమవుతున్నది, మనం ఈ యొక్క రిపిటేటివ్ డిఎన్ఏ సీక్వెన్స్ గమనిస్తాం. సో ఈ రిపిటేటివ్ డిఎన్ఏ సీక్వెన్స్ని బేస్ చేసుకొని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా ఏ విధంగా ఒక వ్యక్తికి ఐడెంటిటీని ప్రూవ్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ గమనిద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాను. సో ఇంతకుముందే చెప్పాను, ఇంటర్స్పర్స్డ్ రీజన్ లేదు, మొత్తం ఇక డిఎన్ఏ మొత్తం ఎక్కడైనా సరే ఇదేమవుతుంది, ర్యాండమ్గా ఇది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది ఇట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద క్రోమోజోమ్ అని చెప్పాం. సో ఇదొక ఎగ్జాను, మధ్యలో ఇంట్రాన్ అనేటువంటిది ఉంది. ఈ ఇంట్రాన్లో ఏమవుతుంది, ఇక్కడ రిపిటేటివ్ డిఎన్ఏ అనేటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ GATCనే. సో ఇక రిపిటేటివ్ డిఎన్ఏ అనేటువంటిది ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక వ్యక్తిలో 5 టైమ్స్ ఉంది, ఇంకొక వ్యక్తిలో 50 టైమ్స్ అనేటువంటిది ఉంది. ఒక వ్యక్తిలో 5 టైమ్స్, ఇంకో వ్యక్తిలో 50 టైమ్స్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే దీనికి ఇప్పుడు PCR అనేటువంటి టెస్ట్ అనేటువంటి చేసాం. PCR టెస్ట్ చేసి ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న ఈ ఎగ్జామ్కి ఒక ఫార్వర్డ్ ప్రైమర్, ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్కి ఒక రివర్స్ ప్రైమర్ తీసుకొని దీన్ని యాంప్లిఫై చేసామనుకో, యాంప్లిఫైడ్ ప్రొడక్ట్ మనకు వస్తుంది. ఇప్పుడు ఇక యాంప్లిఫైడ్ ప్రొడక్ట్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ ఎస్టిమేట్ చేయొచ్చు ఈజీగా. ఎప్పుడు ఎస్టిమేట్ చేయొచ్చు అంటే, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇక బేసిక్ నెంబర్ ఆఫ్ డిఎన్ఏ ఎంత ఉంది అనేటువంటిది తెలిసి, అలాగే ఇక్కడ అయితే ట్యాండమ్ రిపీట్స్ ఉన్నాయో, ట్యాండమ్ రిపీట్స్లో ఎన్ని కాపీస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఈచ్ కాపీలో ఎన్ని బేస్ ఉన్నాయనేది తెలిసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా సింపుల్ మ్యాథమెటిక్స్. ఇక్కడ చూడండి, ఇక PCR ఫ్రాగ్మెంట్ సైజ్ ఏ విధంగా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ బేసిక్ నెంబర్ ఆఫ్ బేసెస్ 200 ఉన్నాయంటున్నాం. సో ఇది 200 అందరికీ కామన్. ఈ ఏదైతే ఇక్కడ మనకు ఇక బ్లూ కలర్లో ఉందో ఈ 200 అందరికీ కామన్గా ఉంటాయి. కేవలం ఇక ఎల్లో మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఎల్లో చిన్నగా ఉంది, ఇక్కడ ఎల్లో పెద్దగా అనేటువంటిది ఉంది. ఈ యొక్క ఎల్లో రీజన్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. సో ఇక బేస్ నెంబర్ ఆఫ్ బేసిక్ ఇక బేస్ పేర్స్ ఎన్ని ఉన్నాయంటున్నాం, 200 ఉన్నాయంటున్నాం. నెక్స్ట్ ఇక ఎల్లో రీజన్లో ఇక ట్యాండమ్ రిపీట్స్లో ఎన్ని ట్యాండమ్ రిపీట్స్ ఉంటాయని చూస్తే ఇక్కడ ఈ వ్యక్తిలో 20 ఉన్నాయంట, 20 ఉన్నాయి. అండ్ ఒక్కొక్క రిపీట్లో ఈ విధంగా ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయంట. ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయంటున్నారు, బేసెస్ 3 బేసెస్ ఉంటాయంటున్నారు. అంటే 20 × 3 ఎంత, 60 బేసెస్ అనమాట. సో ఆల్రెడీ బేసిక్గా ఉన్నటువంటి ఇక బ్లూ కలర్ బేస్లు ఎన్ని ఉన్నాయి, ఇక నైట్రోజన్ బేసెస్ 200 ఉన్నాయి. సో ఈ యొక్క 60 + 200, సో ఏమవుతుంది, ఇప్పుడు 260 బేసెస్ అనేటువంటిది మనకి ఇక్కడ అవుతాయి. ఎన్ని అవుతాయి, 260 బేసెస్ అవుతాయి. సరే, అలాగే ఇంకొక వ్యక్తి చూద్దాం. ఈ వ్యక్తికి ఏమవుతున్నది, ఇంతకుముందు వ్యక్తికి ఎన్ని కాపీస్ ఉన్నాయంటున్నాం, ఓన్లీ ఇక 20 కాపీస్ ఉంటాయంటున్నాం. ఈ వ్యక్తిలో ఏమవుతున్నాయి, 50 కాపీస్ ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక బేస్ డిఎన్ఏ ఎంత ఉంటుంది, 200 బేసెస్ ఉంటుంది. సో ఇక్కడ 50 కాపీస్ ఉన్నాయి, ఒక్కొక్క కాపీలో 3 బేసెస్ ఉన్నాయి. సో దట్ 150 ఇక బేసెస్ అవుతాయి. సో ఇక 150 + 200 బేసెస్ ఏమవుతుంది, ఈ వ్యక్తిలో ఇక PCR యొక్క సైజ్ ఎంత వస్తుంది, ఆ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ సైజు 350 బేస్ పేర్స్ వస్తుంది. ఎంత వస్తుంది, 350 బేస్ పేర్స్ వస్తుంది. సో ఈ విధంగా మనం PCR ప్రోడక్ట్ యొక్క సైజు కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా దీన్ని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో యూజ్ చేస్తారనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూసినట్టయితే ఒక వ్యక్తికి ఏమవుతుంది, తనకు 2 క్రోమోజోమ్లు ఉంటాయి. ప్రతి క్రోమోజోమ్కు 2 క్రోమోజోమ్లు ఉంటాయి. అంటే ప్రతి క్రోమోజోమ్ జతలో 2 క్రోమోజోమ్లు ఉంటాయి. ఒకటి ఫాదర్ నుంచి వచ్చింది, ఇంకొకటి మదర్ నుంచి వచ్చింది. ఈ రెండింటిని కలిపి మనం హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్లో ఒక రకమైన రిపిటేటివ్ డిఎన్ఏ ఉంటుంది, మదర్ నుంచి వచ్చినటువంటి ఒక డిఎన్ఏలో ఒక రకమైన రిపిటేటివ్ డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. అలాగన్నా చెప్పచ్చు. ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్లో శాటిలైట్ డిఎన్ఏ ఒక రకంగా ఉంటుంది, లేదా మదర్ నుంచి వచ్చినటువంటి ఒక క్రోమోజోమ్లో శాటిలైట్ డిఎన్ఏ ఒక రకంగా ఉంటుంది. ఈ విధంగా అయినా మనం చెప్పుకోవచ్చు. అది శాటిలైట్ డిఎన్ఏ కావచ్చు, లేదంటే ఇంటర్స్పర్స్డ్ డిఎన్ఏ కావచ్చు.
సో ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్లో ఒక రకమైన ప్యాటర్న్లో ఉంటుంది, మదర్ నుంచి వచ్చినప్పుడు ఒక రకమైన ప్యాటర్న్లో అది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అల్లీల్కి అంటే ఒక జీన్కి సంబంధించి ఇప్పుడు ఎగ్జాన్ అన్నాం, ఇంట్రాన్ అంటున్నాం, మళ్ళీ ఎగ్జాన్ అంటున్నాం. సో ఈ అల్లీల్కి సంబంధించి ఏ విధంగా ఈ టాండమ్ రిపీట్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటిది మనం తీసుకుందాం. సపోజ్ ఒక ఫాదర్లో ఉన్నటువంటి ఒక ఫస్ట్ క్రోమోజోమ్లో ఉన్న 5వ అల్లీలు, అలాగే మదర్ క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి ఇక 5వ అల్లీలు మనము ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఫాదర్ నుంచి ఒకటి వస్తుంది అంటున్నాం, మదర్ నుంచి ఒకటి వస్తుంది అంటున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఈ వ్యక్తిలో చూద్దాం. ఈ వ్యక్తికి వచ్చినటువంటి ఈ యొక్క బ్యాండ్స్ చూస్తే కలర్ చేంజ్ చేస్తాను. ఇక్కడ చూద్దాం, ఇతనికి ఎన్ని వచ్చాయి, ఇక్కడ 2 రకాలైనటువంటి ఇక శాటిలైట్ డిఎన్ఏలు వచ్చినాయి, లేకుంటే ఆ యొక్క 2 అల్లీల్స్కి సంబంధించినటువంటి బ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయి అనుకుందాం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఇది కూడా 5వ జీను, 5th జీను మదర్ నుంచి వచ్చింది అనుకుందాం, ఇది ఫాదర్ నుంచి వచ్చిన 5th జీన్ అనుకుందాం. సో జీన్ యొక్క సైజులో డిఫరెన్స్ అనేటువంటిది మీకు ఇక్కడ గమనిస్తున్నారు. ఎందుకు ఈ డిఫరెన్స్ గమనిస్తున్నారు అంటే వీటి యొక్క ఇంట్రానిక్ రీజన్లో ఆ యొక్క రిపిటేటివ్ డిఎన్ఏ ఉంది. ఆ రిపిటేటివ్ డిఎన్ఏలో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా రిపిటేషన్స్ అనేటువంటిది ఉంటాయి. ఒక వ్యక్తిలో 5 ఉండొచ్చు, ఇంకొక వ్యక్తిలో 6 అనేటువంటిది ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు 2వ పర్సన్ చూద్దాం, సెకండ్ పర్సన్ చూద్దాం. ఇతనికి ఫాదర్ నుంచి మదర్ నుంచి వచ్చినటువంటి వాటిలో డిఫరెన్స్ చాలా తక్కువ అనేటువంటిది ఉంది, అంటే ఆల్మోస్ట్ సేమ్ అనేటువంటిది లెంత్ అనేటువంటిది ఉంది ఆ జీన్కి సంబంధించి, ఆ పర్టికులర్ అల్లీల్కి సంబంధించి. సో ఈ అల్లీల్కి సంబంధించి సేమ్ ఉండొచ్చు, మరి ఇంకొక అల్లీలు కానీ మీరు చెక్ చేశారనుకోండి, ఆ అల్లీల్కి సంబంధించి డిఫరెన్స్ కనిపిస్తుంది. సపోజ్ ఇక డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైనా కొన్ని అల్లీల్స్ అబ్జర్వ్ చేస్తారు, ఆ అల్లీల్స్లో సేమ్ వచ్చిందనుకోండి, మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికి మళ్ళీ ఇంకొక అల్లీల్ ట్రై చేస్తారు. సో ఆ అల్లీల్లో కూడా సేమ్ వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తారు, కన్ఫర్మ్ చేస్తారు ఈ వ్యక్తే ఏంటి ఇక కన్విక్ట్ అని చెప్పి. అండ్ థర్డ్ పర్సన్ చూద్దాం. మీకు థర్డ్ పర్సన్లో చూసినట్టయితే ఏమవుతుంది, ఇక్కడ చూస్తే ఒక ఫాదర్ నుంచి మదర్ నుంచి వచ్చిన దాంట్లో ఆ యొక్క నెంబర్లో డిఫరెన్స్ ఉంది. ఆ నెంబర్లో డిఫరెన్స్ ఉండడం వల్ల ఫ్రాగ్మెంట్ సైజ్ డిఫరెంట్ అవుతుంది. ఫ్రాగ్మెంట్ సైజ్ డిఫరెంట్ అవడం వల్ల జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ చేసినప్పుడు ఒక్కొక్క బ్యాండ్ ఒక్కొక్క దగ్గర మనకి ఇక్కడ కనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సో ఇది ఒక అల్లీల్కి సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నాం, అది మాత్రమే పీసీఆర్తో యాంప్లిఫై చేసాము, దాన్ని ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఫోర్త్ పర్సన్లో కూడా సేమ్ గమనిస్తున్నాం. అదే 5th పర్సన్లో చూసినట్టయితే చూడండి, ఈ అల్లీల్కి సంబంధించి సేమ్ రిపీట్స్ అనేటువంటివి ఉన్నాయి ఈ అల్లీల్కి సంబంధించి. మరి వేరొక అల్లీల్కి వెళ్ళి మనం చెక్ చేస్తే డెఫినెట్గా డిఫరెన్స్ గమనిస్తాం. అండ్ నెక్స్ట్ ఇక 6th పర్సన్ చూసినట్టయితే ఇక 6th పర్సన్లో కూడా ఏమవుతుంది, ఇక డిఫరెన్స్ గమనిస్తారు. 7th పర్సన్లో కూడా ఏమవుతుంది, ఈ అల్లీల్కి సంబంధించి డిఫరెన్స్. అలాగే 8th పర్సన్లో కూడా ఈ అల్లీల్కి సంబంధించి డిఫరెన్స్ అనేటువంటిది గమనిస్తున్నారు. మరి దీన్ని ఉపయోగించి ఏ విధంగా మనము ఇప్పుడు ఏం చెప్తారంటే నేను ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఏ విధంగా మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని నిర్ధారించుకోవచ్చు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక ఫాదర్ మదరు వారి యొక్క చిల్డ్రన్ ఉన్నారు, ఇక్కడ ఒక ఫాదరు మదర్ ఉన్నారు, వాళ్ళ చిల్డ్రన్ ఉన్నారు. సో ఇవి కొన్ని డిస్ప్యూట్స్ అనేటువంటి ఉంటాయి. ఇక ఫాదర్ ఎవరు ఆ యొక్క బయలాజికల్ ఫాదరు లేకపోతే బయలాజికల్ మదర్ ఆ పిల్లలకి అని చెప్పి కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఇది ఉపయోగించవచ్చు. లేదా క్రైమ్ సిచ్యువేషన్స్లో కూడా ఎవరు కన్విక్ట్ అనేటువంటిది డిసైడ్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాదర్కి సంబంధించి ఒక అల్లీల్కి సంబంధించి మీరు చూడొచ్చు, ఇది మదర్ అల్లీల్ అనుకుందాం, ఇది ఫాదర్ అల్లీల్ అనుకుందాం. సో ఆయనకు సంబంధించినటువంటి ఒక టాండమ్ రిపీట్స్ వల్ల ఈ బ్యాండ్స్ వచ్చాయి. అదే మదర్కు సంబంధించి చూస్తే ఆమె ఆ అల్లీల్కి సంబంధించి ఆ మదర్కి సేమ్ అంటే వాళ్ళ ఫాదర్ మదర్ నుంచి వచ్చినటువంటి 2 ఒకే రకమైనటువంటి టాండమ్ రిపీట్స్ని కలిగి ఉండడం వల్ల మనకు సింగిల్ బ్యాండ్ లాగా కనిపిస్తున్నది. కానీ ఈ యొక్క ఫాదర్ వచ్చి వాళ్ళ యొక్క ఫాదర్ మదర్ నుంచి ఏమవుతాయి, ఇవి వచ్చింటాయి ఒక క్రోమోజోమ్ కాబట్టి. సో ఆ యొక్క వారిలో ఉన్నటువంటి ఒక టాండమ్ రిపీట్స్ డిఫరెన్స్ వల్ల మనకి ఏమవుతున్నది, ఇక్కడ 2 బ్యాండ్స్ కనిపిస్తున్నాయి. కానీ ఈ మదర్కి సంబంధించిన ఫాదర్ మదర్ నుంచి ఏమవుతుంది, వచ్చిన 2 ఇక క్రోమోజోముల్లో మనమైతే టార్గెట్ చేసామో అల్లీల్లో సేమ్ టాండమ్ రిపీట్స్ ఉండడం వల్ల సేమ్ సైజ్ రావడం జరిగింది. 2 క్రోమోజోములు 2 అల్లీల్స్ కలిసి ఒకే సింగిల్ బ్యాండ్ని ఫామ్ చేశాయి. ఇప్పుడు వారికి చిల్డ్రన్ అబ్జర్వ్ చేద్దాం. సో చిల్డ్రన్ అబ్జర్వ్ చేసినప్పుడు చూసినట్టయితే చిల్డ్రన్లో కూడా 2 బ్యాండ్స్ వచ్చాయి. ఈ 2 బ్యాండ్స్లో ఏమవుతుంది, ఒకటి ఫాదర్ నుంచి ఒకటి మదర్ నుంచి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక బ్యాండ్ అనేటువంటిది ఇక ఫాదర్ బ్యాండ్తో మ్యాచ్ అవుతున్నది, ఈ బ్యాండ్ అనేది ఇక మదర్ బ్యాండ్తో మ్యాచ్ అవుతున్నది. సో దీన్ని బట్టి క్లియర్గా చెప్పచ్చు ఈ యొక్క చైల్డ్ వీళ్ళిద్దరికి సంబంధించి పేరెంట్స్కి సంబంధించిన చైల్డ్ అని. అలాగే చైల్డ్ 2 చూడండి, చైల్డ్ 2కి సంబంధించిన బ్యాండ్ కూడా సేమ్ అదేవిధంగా మ్యాచ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, చైల్డ్ 2కి సంబంధించిన బ్యాండ్స్ కూడా ఏమవుతున్నాయి,
వారి యొక్క ఫాదరు మదర్ బ్యాండ్స్తో మ్యాచ్ అవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క చైల్డ్కి పేరెంట్స్ వీళ్ళిద్దరు అని చెప్పి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ యొక్క ఫాదరు మదర్ చూద్దాం. సో ఈ ఫాదర్కి సంబంధించి చూస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు మదర్కి సంబంధించి సింగిల్ ఇక బ్యాండే ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఫాదర్కి సంబంధించి సింగిల్ బ్యాండే ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఒక క్రోమోజోమ్కి సంబంధించిన ఒక అలీల్ తీసుకున్నామని కాదు. సో ఏమవుతున్నది, అక్కడ కూడా హోమోలాగస్ క్రోమోజోమ్ నుంచి సో ఒక క్రోమో నుంచి ఒక అలీలు, ఇంకొక క్రోమో నుంచి ఇంకొక అలీలు మనం పీసీఆర్ ద్వారా యాంప్లిఫై చేసి ఉంటాం. అయితే ఏమవుతుంది, ఇక ట్యాండమ్ రిపీట్స్ సేమ్గా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, సేమ్ లెంత్ వచ్చి ఒకే ఫ్రాగ్మెంట్ ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మదర్కి సంబంధించి చూస్తే ఇక్కడ ఏమవుతుంది, క్లియర్గా రెండు కూడా వేరియేషన్ ఉంది, ట్యాండమ్ రిపీట్స్లోనే అబ్జర్వ్ అవుతున్నది, తెలుస్తున్నది. నెక్స్ట్ వాళ్ళ యొక్క చైల్డ్ కానీ గమనిస్తే, చైల్డ్ 1 చైల్డ్ 2 గమనిస్తే, సో ఈ చైల్డ్ 1 చైల్డ్ 2 గమనించినప్పుడు సో ఈ బ్యాండ్స్ అనేటువంటిది వారి యొక్క ఫాదర్ మదర్ బ్యాండ్స్తో మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి మనం క్లియర్గా ఏం చెప్పచ్చు, సో ఈ యొక్క చైల్డ్కి సంబంధించి పేరెంట్స్ వీళ్ళిద్దరు అని చెప్పి మనం చెప్పడానికి వీలవుతుంది. అదే మీరు ఇక్కడ గమనించినట్టయితే సో ఈ యొక్క బ్యాండ్స్ అనేటువంటిది చూడండి, ఈ యొక్క చైల్డ్కి సంబంధించిన బ్యాండ్స్ ఒకవేళ వీళ్ళు ఏమైనా ఫాదరా మదరా అని మీరు చెక్ చేసినట్టయితే వీళ్ళ బ్యాండ్స్కి మ్యాచ్ కావు. సో ఒక క్రోమోజోమ్ ఒక అలీల్కి సంబంధించిన బ్యాండ్ అయితే మ్యాచ్ అవుతుంది, కానీ ఇంకొక అలీల్కి సంబంధించినటువంటి ఒక బ్యాండ్ వీళ్ళతోటి మ్యాచ్ కావట్లేదు. అలాగే ఈ యొక్క చైల్డ్ కూడా చూడండి, వీరితో మ్యాచ్ కావట్లేదు. అలాగే ఈ యొక్క చైల్డ్ కూడా చూడండి, వీళ్ళిద్దరు బ్యాండ్స్ సో ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ బ్యాండ్స్తో మ్యాచ్ కావట్లేదు. సో దట్ ఈజీగా ఎవరి చైల్డ్ ఎవరు అనేటువంటిది మనం ఇక్కడ మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇది ఇక డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ఈ శాటిలైట్ డిఎన్ఏ అనేటువంటిది ఉపయోగించుకునేటువంటి ఒక విధానం అనేటువంటిది. ఈ యొక్క డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేటువంటిది ఇక శాటిలైట్ డిఎన్ఏ ద్వారానే కాదు, అంటే ఇక ఎస్టీఆర్స్ విఎన్టీఆర్స్ ద్వారానే కాదు, ఈవెన్ ఇక రెస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం అలాగే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం ద్వారా కూడా నిర్ధారించుకోవడం జరుగుతుంది. అయితే వాటిని ఉపయోగించి ఏ విధంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో